హలో వెల్కమ్ టు ఆర్ఎస్కే ఎలక్ట్రికల్ ఇన్ తెలుగు. ఈ వీడియోలో అక్రాస్ ఏబీ టర్మినల్స్ దగ్గర ఈ సర్క్యూట్లో మనం ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాము. ఇక్కడ మనకు చూస్తే మనకి ఇంపార్టెంట్ ఫార్ములాస్ అయితే ఇవి. రెసిస్టెన్స్ సిరీస్లో ఉన్నప్పుడు ఎలా అండ్ ప్యారల్లో ఉన్నప్పుడు ఎలా అనేది ఈ టూ ఫార్ములాస్ మనకి చాలా ఇంపార్టెంట్. మనం ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు సో ఈ రెండు ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్ ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు. అట్ ది సేమ్ టైం వోల్టేజ్ సోర్స్ కరెంట్ సోర్సెస్ ఉంటే అవి ఎలా ఉంటాయి కానీ మనకి ఆల్రెడీ చూసామన్నమాట. సో వోల్టేజ్ సోర్స్ ఉంటే అది షార్ట్ అవుతుంది అనమాట. ఓకేనా, ఈ టెర్మినల్స్ అనేటివి షార్ట్ అవుతాయి అన్నమాట. అదేవిధంగా మనకి కరెంట్ సోర్స్ ఉందనుకో, ఓకేనా, కరెంట్ సోర్స్ ఉంటే ఏమవుతుంది, ఈ టెర్మినల్స్ అనేటివి ఓపెన్ అవుతాయి అన్నమాట. ఓకేనా, ఇవి మెయిన్ అనమాట. ఇవి ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మినిమం థింగ్స్ రిక్వైర్మెంట్ అనమాట. మనం ఇవి అనేటివి గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, గుర్తుపెట్టుకుంటే యూ కెన్ ఈజీలీ క్యాలిక్యులేట్ చేస్తాను అనమాట ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ అనేది. ఓకేనా, సో ఈ సర్క్యూట్లో అక్రాస్ XY దగ్గర మనం ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ చూడండి, మనకి కరెంట్ సోర్స్ అయితే ఇచ్చాడు. కరెంట్ సోర్స్ ఏమవుతుందని చెప్పాను, ఓపెన్ అవుతుంది. అట్ ది సేమ్ టైం ఇక్కడ మనకి 9 కిలో ఓమ్స్ రెసిస్టెన్స్ అనేది ఇంటర్నల్గా ఇచ్చాడనమాట ఆ కరెంట్ సోర్స్కి. సో కరెంట్ సోర్స్ ఎలా ఉంటుందంటే విత్ రెసిస్టెన్స్తో ఇలా ఉంటుందన్నమాట. కరెంట్ సోర్సు విత్ రెసిస్టెన్స్ ఇలా ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఎంత ఇచ్చారు, 30 యాంపియర్స్. రెసిస్టెన్స్ ఎంత ఇచ్చారు, 9 కిలో ఓమ్స్. సో ఇక్కడంత 1 కిలో ఓము అండ్ ఈ 10 కిలో ఓమ్స్ అలాగే రాసుకుందాము. నెక్స్ట్ ఇక్కడ వోల్టేజ్ సోర్స్ ఇచ్చారు. వోల్టేజ్ సోర్స్ ఏమవుతుందని చెప్పాము, ఇక్కడ వోల్టేజ్ సోర్స్ ఇస్తే షార్ట్ అవుతుంది. ఓకేనా, సో షార్ట్గా తీసుకుంటున్నాం. అట్ ది సేమ్ టైము వోల్టేజ్ షార్ట్ అయ్యే దానికన్నా ముందు దాన్ని తీసుకుంటాను, ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ వోల్టేజ్ రెసిస్టెన్స్ రెండు ఇచ్చాడు కాబట్టి అవి రెండు ఎలా తీసుకుంటామో చూడండి. ఎప్పుడు వోల్టేజ్ సోర్స్కి ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఇచ్చామంటే ఆ వోల్టేజ్ సోర్స్కి దాన్ని సిరీస్లో తీసుకుంటాం అనమాట. ఆ వోల్టేజ్కి అంటే ఇక్కడ ఎలా అంటే ఇలా తీసుకుంటాం అనమాట. ఇక్కడ 10 volts విత్ సిరీస్ విత్ ఎంత ఇచ్చారు మనకి, 3 ohms ఇచ్చారనమాట. సో 3 ohms. సో ఫైనల్గా ఇక్కడ అక్రాస్ XY టర్మ్స్ దగ్గర మనం రెసిస్టెన్స్ అయితే ఫైండ్ అవుట్ చేయాలి, ఈక్వివలెంట్ రెసిస్టెన్స్. కాకపోతే ఆల్రెడీ మనకు తెలుసు వోల్టేజ్ సోర్స్ దగ్గర షార్ట్ అయితే అవుతుంది. సో ఇప్పుడైతే మనం షార్ట్ చేసేద్దాం. ఎందుకంటే మీకు అర్థమయ్యే విధానికి నేనైతే ఇలా రాసుకున్నాను అనమాట. ఫస్ట్ వోల్టేజ్ సోర్స్కి ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉంటే ఎలా రాసుకుంటాము అండ్ కరెంట్ సోర్స్కి సో ఈ మొత్తాన్ని ఇలా రాసుకుంటాను, ప్యారల్లో తీసుకుంటాను అనమాట రెసిస్టెన్స్ని. అది రాసుకున్న తర్వాత నేను వాటిని రిమూవ్ చేస్తాను అనమాట. సో మనం ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి. సో కరెంట్ సోర్స్ ఓపెన్ సర్క్యూట్ అయిపోద్ది. సో ఇది మొత్తం ఓపెన్ అయిపోద్ది. ఓకేనా, ఇది మొత్తం ఓపెన్ అయిపోతే ఇవి టర్మినల్స్ కానీ నో నీడ్ అనమాట ఇదంతా. ఎందుకంటే ఇక్కడ ఏమి ఎలిమెంట్స్ ఏం లేవు, ఒకవేళ ఉన్నా కానీ ఓపెన్లో ఉంటాయి కాబట్టి కన్సిడర్ చేయమన్నమాట. ఫైనల్గా మనకి ఇదనమాట. సో ఇక్కడ నుంచి చూస్తే మనకి 1 కిలో ఓము 9 కిలో ఓము ఎలా ఉన్నాయి, సిరీస్లో ఉన్నాయి. సిరీస్లో ఉంటే ఏమవుతుంది, జస్ట్ యాడ్ అవుతుంది ఈ ఫామ్లో. ఓకేనా, సో 1 రెసిస్టర్గా రాసుకుంటే ఎంత వస్తుంది, 1 కిలో ఓము 9 కిలో ఓము 10 కిలో ఓము వస్తుంది అనమాట. ఈ 10 కిలో ఓము 10 కిలో ఓము ఎలా ఉన్నాయి, ప్యారలల్గా ఉన్నాయి. ప్యారలల్లో ఉంటే ఫార్ములా ఏంది, 10 × 10/10 + 10 అనమాట. ఓకేనా, సో 100/20 ఎంత, 5 అనమాట. 5 కిలో ఓమ్స్. ఓకేనా, నేను కిలో ఓమ్స్ ఇక్కడ మెన్షన్ చేయలేదు, లాస్ట్ను మెన్షన్ చేశాను. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఎంత వచ్చింది, ఈ రెండింటిని చేస్తే 5 కిలో ఓమ్స్ వచ్చింది. సో సింగిల్గా రాసుకుంటున్నాను, ఎంత వచ్చింది, 5 కిలో ఓమ్స్. ఓకేనా, 5 కిలో ఓమ్స్ 3 ohms ఎంత, ఈ రెండు ఎలా ఉన్నాయి, సీరియస్గా ఉన్నాయి. సో ఫైనల్గా RXY అనేది ఎంత వచ్చింది, 5000 కిలో అంటే ఏంటి, 1000 కదా. సో 5 × 1000 5000 + 3 సో 5003 ohms అనమాట. ఓకేనా, సో ఈ విధంగా మనం ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. బోత్ ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, వోల్టేజ్ సోర్స్ ఇచ్చాడు, కరెంట్ సోర్స్ ఇచ్చారు. రెండు ఇచ్చినప్పుడు కానీ ఈ విధంగా మనం ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ వీడియోలో మరొక ప్రాబ్లంతో అయితే మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.